ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. నిజామాబాద్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ దూషించారు అంటూ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. టీవీతో మాట్లాడిన సోమిరెడ్డి కమిషనర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్ కమిషనర్ తీరు సరిగా లేనందువల్లే 30 ఏళ్ల సర్వీస్ వదులుకున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్స్ బదిలీ విషయంలో కమిషనర్ తనను అన్యాయంగా దూషించారు అన్నారు. 2 ఏళ్లుగా కమిషనర్ తీరు ఇలాగే ఉందని, అందుకే ఉద్యోగంలో కొనసాగొద్దని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. నిజామాబాద్ ఎక్సైజ్ డీసీ సోమిరెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి ప్రెసెంట్ ఎలా ఉంది, అసలు ఈ స్టేజ్ కి రావడానికి కారణం ఏంటి, మనతో మాట్లాడేందుకు సోమిరెడ్డి గారు. సార్, ఏం జరిగింది అసలు, ఎందుకు ఇంత సడన్ గా కొలాప్స్ కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు ఏర్పడింది? చిన్నది ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఒక మిస్టేక్ కూడా కాదండి, 8th ప్లేస్ 4th పడ్డది. దానికి ఆయన చాలా తిట్టడం జరిగింది, హ్యూమిలేషన్ చేశారు మనిషి. కేడర్ కానీ 30 సంవత్సరాల సర్వీస్ కానీ మాత్రం కూడా తీసుకోకుండా పెద్దవాళ్ళని తర్వాత హాస్పిటల్ వచ్చింది. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తర్వాత మళ్ళీ మీతో ఫోన్లో కానీ ఏమైనా మాట్లాడారు కమిషనర్? అంటే మీరు ఒక మెసేజ్ చేశారు, ఇక మీదట ఈ పదవిలో ఉన్నారనుకోవటం లేదు, సో బీఆర్ఎస్ తీసుకుంటున్నారా లేకపోతే ఆత్మాభిమానం ఇక్కడ పనిచేయలేము? ఎందుకంటే తెలంగాణ బిడ్డగా ఆకలితోనే వస్తాను కానీ ఆత్మాభిమానం కాలేజీ ఎందుకంటే నా సాయంత్రం ఇష్టం. నలుగురు చెప్పేవాళ్ళని ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి పెట్టేసి అంటే మీ ఒక్కరి మీదనే ఇట్లా ఉందా లేకపోతే రిమైనింగ్ అందరు ఎంప్లాయీస్ తో అట్లనే ఉందా కమిషనర్? 2 సంవత్సరాల నుంచి అందరినీ అంటే అది సోమిరెడ్డి గారు చెప్పినటువంటి వర్షన్. కమిషనర్ వ్యవహరించేటువంటి తీరు కేవలం తన ఒక్కరితోనే కాదు, రిమైనింగ్ అడిషనల్ కమిషనర్స్ కావచ్చు, రిమైనింగ్ అందరితోనూ ఇదే తరహాలో అయిన ప్రవర్తన ఉంటుంది 2 years నుండి. సో ఒక తెలంగాణ బిడ్డగా దాన్ని తను జీర్ణించుకోలేకపోయాను. సో మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో కూడా ఒక ట్రాన్స్ఫర్స్ ఇష్యూ జరుగుతున్నటువంటి క్రమంలోనే కమిషనర్తో ఈ విధంగా చర్చ రావడం, ఆ తర్వాత కమిషనర్ ఈ విధంగా విధవాన్ని తిట్టడం, కొంత హ్యూమిలేషన్కి గురై ఈ స్థితిలో తాను ఉన్నానంటూ కూడా సోమిరెడ్డి చెప్పినటువంటి వర్షం.